పచ్చని పొలాలతో నిండిన ఒక అందమైన గ్రామం. పొద్దున్నే సూర్యుడు నెమ్మదిగా ఆకాశంలోకి ఎగబాకుతున్నాడు. పక్షులు చెట్లపై కిలకిలలాడుతున్నాయి. ఎద్దులు పొలాల్లో నడుస్తూ నేల దున్నుతున్నాయి. మహిళలు బావి దగ్గర నీళ్లు తీసుకుంటూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. చిన్నపిల్లలు స్కూల్ బ్యాగులు వేసుకునేసుకుని పరుగెత్తుతున్నారు. ఈ ప్రశాంతమైన గ్రామం పేరు రామాపురం. ఇక్కడ జీవితం నెమ్మదిగా సాగుతుంది. కాని ప్రతిరోజు ఒక కొత్త కథను దాచుకుని ఉంటుంది. ఆ రోజు మధ్యాహ్నం పాత బస్సు ఒక దుమ్ము రోడ్డుపై ఆగింది. బస్సు తలుపు తెరుచుకుంది. అక్కడ్మించి ఒక యువకుడు దిగాడు. అతని పేరు కిరణ్. అతను నగరంలో పెరిగిన వ్యక్తి. కిరణ్ చుట్టూ చూశాడు. పొలాలు, చెట్లు, నిశ్శబ్దమైన గ్రామం. ఇంత ప్రశాంతంగా ఉండే ప్రదేశం నగరంలో ఎప్పుడూ చూడలేదు. అప్పుడే ఒక వ్యక్తి దగ్గరకు వచ్చారు. చేతిలో బీడి, ముఖంలో చిరునవ్వు. అతని పేరు రాములు. గ్రామంలో అందరికీ తెలిసిన సరదా వ్యక్తి. ఏవండి, మన గ్రామంలో కొత్త ముఖం కనిపిస్తోంది. నేనిక్కడ కొద్ది రోజులు ఉండాలి. అయితే సరే, ముందు మన గ్రామం చూపిస్తాను. రాములు కిరణ్ని గ్రామం చుట్టూ తీసుకెళ్లాడు. మొదట ఒక పెద్ద చెరువు దగ్గరకు వెళ్లాడు. చెరువు నీరు సూర్యకాంతిలో మెరిసిపోతోంది. పిల్లలు అక్కడ ఈత కొడుతున్నారు. తర్వాత పాత ఆలయం దగ్గరకు వెళ్లారు. ఆలయం గంట శబ్దం గ్రామం మొత్తం వినిపిస్తోంది. కిరణ్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇక్కడ జీవితం ఎంత ప్రశాంతంగా ఉంది. చెరువు దగ్గర ఒక అమ్మాయి నీళ్లు తీసుకుంటోంది. ఆమె పేరు లక్ష్మి. ఆమె కళ్ళలో ధైర్యం కనిపిస్తోంది. ఇది లక్ష్మి, మన గ్రామంలో చాలా తెలివైన అమ్మాయి. నగరం నుంచి వచ్చారా? అవును, కొంత పనికోసం వచ్చాను. వాళ్ళు ఒకరికొకరు నవ్వుకున్నారు. సాయంత్రం గ్రామస్తులు చెట్టు కింద కూర్చుని మాట్లాడుతున్నారు. అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడు. అతన్ని అందరూ తాతయ్య అని పిలుస్తారు. అచానక తాతయ్య మాట్లాడాడు. గ్రామం బయట ఉన్న పాత చెట్టు దగ్గర రాత్రి వింత శబ్దాలు వస్తాయి. ఎవరైనా వెళ్ళి చూసారా? లేదు బాబూ, అక్కడికి ఎవరూ వెళ్లరు. కొంతమంది వెళ్లి తిరిగి రాలేదని కూడా అంటారు. కిరణ్ ఆలోచనలో పడిపోయాడు. ఆ రహస్యం కిరణ్ మనసులో తిరుగుతూ ఉంది. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాత్రి మనం అక్కడికి వెళ్ళాలి. రాములు ఆశ్చర్యపోయాడు. నువ్వు నిజంగానే వెళ్తావా? రాత్రి చంద్రుడు మబ్బుల వెనుక దాగి ఉన్నాడు. గాలి బలంగా వీచుతోంది. కిరణ్, రాములు, లక్ష్మి ముగ్గురు నెమ్మదిగా చెట్టువైపు నడుస్తున్నారు. వాతావరణం భయంకరంగా ఉంది. అచానక ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. చెట్ల ఆకులు గాలిలో గట్టిగా ఊగుతున్నాయి. లక్ష్మి భయంతో కిరణ్ వైపు చూసింది. మనము వెనక్కి వెళ్ళిపోదాం. భయపడకండి, ఈ శబ్దం వెనుక నిజం ఉంటుంది. అతను ముందుకు నడిచాడు. చెట్టు వెనుక ఒక చిన్న గుహ కనిపించింది. ఆ శబ్దం అక్కడ్నుంచే వస్తోంది. వాళ్ళు జాగ్రత్తగా లోపలికి వెళ్లారు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. కొంతమంది దొంగలు అక్కడ దాగి ఉన్నారు. వాళ్ళు రాత్రి సమయంలో గ్రామంలో దొంగతనాలు చేస్తున్నారు. శబ్దాలు వాళ్ళవల్లే వస్తున్నాయి. రేపు గ్రామస్తులందరితో కలిసి వాళ్ళని పట్టుకోవాలి. లక్ష్మి తల ఊపింది. మరుసటి రాత్రి గ్రామస్తులు నిశ్శబ్దంగా చెట్టు దగ్గరకు వచ్చారు. దొంగలు బయటికి వచ్చిన వెంటనే అందరూ కలిసి వాళ్లను పట్టుకున్నారు. సర్పంచ్ కిరణ్ దగ్గరకు వచ్చారు. నువ్వు నిజంగా ఎవరు? కిరణ్ చిరునవ్వు నవ్వాడు. నేను పోలీస్ ఆఫీసర్. ఆ రోజు గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారింది. కొన్నిసార్లు ఒక మనిషి ధైర్యం మొత్తం గ్రామాన్ని రక్షిస్తుంది. హైదరాబాద్ నగరం రాత్రి 10 గంటలు. మొత్తం నగరం వర్షంలో తడిసిపోతోంది. రోడ్ల మీద లైట్ల ప్రతిబింబం మెరిసిపోతోంది. ఒక బస్టాప్ దగ్గర ఒక యువకుడు ఒంటరిగా కూర్చున్నాడు. అతని పేరు అజయ్. అతని చేతిలో ఒక కాగితం ఉంది. అది అతను ఈరోజు అటెండ్ చేసిన ఇంటర్వ్యూ రిజల్ట్. అజయ్ నెమ్మదిగా ఆ కాగితాన్ని తెరిచాడు. అందులో ఒక్క మాట మాత్రమే ఉంది: రిజెక్టెడ్. ఇది నా 15వ రిజెక్షన్. అజయ్ ఆకాశం వైపు చూశాడు. వర్షపు చినుకులు అతని ముఖంపై పడుతున్నాయి.
అతని కళ్ళలో నిరాశ కనిపిస్తోంది. ఎంత ప్రయత్నించినా నా జీవితంలో ఏదీ సరిగ్గా జరగదు. అప్పుడే అజయ్ ఫోన్ మోగింది. అది అతని తల్లి. అజయ్, ఇంటర్వ్యూ ఎలా జరిగింది? అజయ్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. బాగానే జరిగిందమ్మా. అతను అబద్ధం చెప్పాడు. అప్పుడే అజయ్ పక్కన ఒక వృద్ధుడు వచ్చి కూర్చున్నాడు. అతని పేరు రాఘవ్. అతను అజయ్ వైపు చూపు చూస్తూ నవ్వాడు. జీవితం కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటుంది కదా. అజయ్ ఆశ్చర్యపోయాడు. మీరు ఎలా తెలుసుకున్నారు? నీ కళ్ళలో కనిపిస్తోంది. రాఘవ్ నెమ్మదిగా చెప్పాడు. నీ జీవితాన్ని మార్చే ఒక అవకాశం ఇస్తాను. ఏ అవకాశం? రేపు ఉదయం 5 గంటలకు పాత సిటీ బ్రిడ్జ్ దగ్గరికి రా. అజయ్కి ఇది వింతగా అనిపించింది. కాని అతని మనసులో చిన్న ఆశ పుట్టింది. ఏమో, ఇది నా జీవితంలో చివరి అవకాశం కావచ్చు. మరుసటి రోజు ఉదయం పొద్దున్నే 5 గంటలు. పాత బ్రిడ్జ్ దగ్గర గాలి బలంగా వీచుతోంది. అజయ్ అక్కడికి వచ్చాడు. రాఘవ్ అక్కడే ఉన్నాడు. ఇప్పట్నుంచి నీ జీవితంలో ఒక పరీక్ష మొదలవుతుంది. ఏ పరీక్ష? రాఘవ్ ఒక పాత ఫోటో ఇచ్చాడు. ఫోటోలో ఒక మనిషి ఉన్నాడు. ఈ మనిషిని ఈ నగరంలో వెతుకు. 24 గంటల్లో కనుక్కుంటే నీ జీవితం మారిపోతుంది. అజయ్ నగరంలో వెతకడం ప్రారంభించాడు. బస్టాండ్, రైల్వే స్టేషన్, టీ షాపులు, ప్రతి చోట ఆ ఫోటో చూపిస్తున్నాడు. సాయంత్రం అయింది. అజయ్ చాలా అలసిపోయాడు. ఇది అసాధ్యం. ఒక టీ షాప్ యజమాని చెప్పాడు. ఈ వ్యక్తిని నేను ఎక్కడో చూశాను. అజయ్ ఆశతో నిలబడ్డాడు. ఆ వ్యక్తి ఒక పాత కాలనీలో ఉంటాడని చెప్పాడు. అజయ్ వెంటనే అక్కడికి వెళ్ళాడు. అజయ్ ఒక ఇంటి తలుపు తట్టాడు. తలుపు తెరిచింది ఒక పోలీస్ ఆఫీసర్. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి రాఘవ్. అజయ్ షాక్ అయ్యాడు. పోలీస్ చెప్పాడు. రాఘవ్ చాలామందికి సహాయం చేసిన వ్యక్తి. ఆయన జీవితంలో చాలామందిని మార్చాడు. అజయ్ తిరిగి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాడు. కాని రాఘవ్ అక్కడ లేడు. అక్కడ ఒక లేఖ ఉంది. అజయ్ దాన్ని తెరిచాడు. నువ్వా మనిషిని వెతకలేదు, నీ లోపల ఉన్న పట్టుదలను వెతికావు. జీవితంలో విజయానికి అవసరమైనది అదే. కొన్ని నెలల తర్వాత అజయ్ ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అతను ఇప్పుడు ఒక విషయం తెలుసుకున్నాడు. జీవితం ఎప్పుడూ మనకు ఒక అవకాశం ఇస్తుంది, కాని ఆ అవకాశాన్ని ఉపయోగించేది మనమే. ప్రతి గ్రామానికి ఒక కథ ఉంటుంది, కానీ కొన్ని గ్రామాలకు ఒక శాపం ఉంటుంది. 25 సంవత్సరాలుగా ఎవ్వరూ అడుగు పెట్టడానికి భయపడే ఒక గ్రామం ఉంది. పేరు వేలమూరు. ఈరోజు ఆ గ్రామంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. అతని పేరు రవి. గాఢమైన అర్ధరాత్రి, అడవులతో నిండిన నిశ్శబ్ద రహదారి. ఒక కారు నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఆ కారులో రవి ఒక్కడే ఉన్నాడు. ఈ గ్రామం గురించి ఎన్నో వదంతులున్నాయి, కానీ రవి నిజం తెలుసుకోవడానికి వచ్చాడు. ఈ గ్రామం గురించి చాలా విన్నాను, కానీ నిజం తెలుసుకోవాలి. ఒక్కసారిగా GPS స్క్రీన్ మెరుస్తుంది. సిగ్నల్ లాస్ట్. కారు ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇప్పుడు ఇదేం సమస్య? రవి కిటికీ బయట చూస్తాడు. దూరంలో మబ్బుల మధ్య ఒక గ్రామం కనిపిస్తుంది. రవి నడుచుకుంటూ గ్రామం వైపు వెళ్తాడు. గ్రామం గుమ్మం దగ్గర ఒక పాత బోర్డు కనిపిస్తుంది. బోర్డు మీద వేలమూరు గ్రామానికి స్వాగతం. దాని పక్కన ఇక్కడికి వచ్చిన వారు తిరిగి వెళ్ళరు. భయపెట్టే ప్రయత్నం. అది ప్రయత్నం కాదు, నిజం. మీరెవరు? ఈ గ్రామం చివరి మనిషిని. మిగతా వాళ్ళెక్కడా? ప్రతి పౌర్ణమి రాత్రి ఒకరు కనిపించకుండా పోతారు. ఎందుకు? మాయా వల్ల. 25 సంవత్సరాల క్రితం
వేలమూరు గ్రామం ఒక ప్రశాంతమైన గ్రామం. పచ్చని పంటలు, ఆడుకుంటున్న పిల్లలు, సంతోషంగా జీవిస్తున్న గ్రామస్తులు. ఆ గ్రామంలో మాయా అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె ఒంటరిగా ఉండే పిల్ల, కాని హృదయం మాత్రం చాలా మంచిది. ఆమెకు జంతువులంటే చాలా ఇష్టం. అడవిలో గాయపడిన జంతువులను చూసుకుంటూ ఉండేది. కాని ఒకరోజు నుంచి గ్రామంలో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. పంటలు ఒక్కసారిగా ఎండిపోవటం ప్రారంభమైంది. జంతువులు అనూహ్యంగా చనిపోవటం మొదలైంది. గ్రామంలో భయం వ్యాపించింది. అప్పుడు ఎవరో ఒకరు మాయాను చూపిస్తూ ఒక మాట చెప్పారు. ఆమె వచ్చినప్పటినుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. భయం మనిషిని ఆలోచించకుండా చేస్తుంది. కొంతమంది గ్రామస్తులు మాయానే ఈ శాపానికి కారణమని నమ్మడం ప్రారంభించారు. ఈ అమ్మాయి సాధారణం కాదు. ఇది దెయ్యం. దీనిని బలి ఇస్తేనే గ్రామం కాపాడబడుతుంది. భయంతో అందులైన గ్రామస్తులు ఒక అమాయకమైన పిల్లను నిందించారు. వాళ్ళు మాయాను గ్రామం బయట ఉన్న పాత చెట్టుకి కట్టేశారు. మెరుపులతో ఆకాశం చీలిపోతోంది. వర్షం మొదలైంది. నేనేం చేయలేదు, దయచేసి నమ్మండి. కాని ఆ రాత్రి ఆమె మాటలు వినేవాళ్లు ఎవరూ లేరు. గ్రామస్తులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మాయా ఒంటరిగా చీకటిలో వర్షంలో నిలిచిపోయింది. అచానక ఒక భారీ మెరుపు ఆ చెట్టు మీద పడింది. ఆ క్షణం మాయా కళ్ళలో భయం కాదు, కోపం కనిపించింది. మీరు చేసిన పాపానికి ఈ గ్రామం మొత్తం మూల్యం చెల్లించాలి. ఈ రోజు నుంచి వేలమూరు గ్రామం శపించబడింది. ఆ రాత్రి నుంచి ప్రతి పౌర్ణమి రాత్రి ఈ గ్రామంలో ఒక వ్యక్తి కనిపించకుండా పోవడం ప్రారంభమైంది. మాయా ఆత్మ ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికీ ఆమె స్వరం ఈ గ్రామంలో మార్మోగుతూనే ఉంది. ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది. ప్రస్తుతానికి తిరిగి వస్తాం. అచానక పిల్లల నవ్వు వినిపిస్తుంది. ఎవరున్నారక్కడ? చుట్టూ చూస్తాడు. ఎవరూ లేరు. గాలి ఒక్కసారిగా బలంగా వీచుతుంది. రవి ఒక పాడుబడిన ఇంట్లోకి వెళ్తాడు. గోడపై పెద్ద అక్షరాల్లో రాసి ఉంది. అచానక తలుపు గట్టిగా మూసుకుపోతుంది. తలుపు తెరచండి. చీకట్లో ఒక స్వరం వినిపిస్తుంది. నన్ను గుర్తుపట్టేవా రవి? రవి టేబుల్ మీద ఒక పాత ఫోటో చూస్తాడు. ఆ ఫోటోలో చిన్నప్పుడు రవి మరియు మాయ కలిసి ఉన్నారు. ఇదసలు ఎలా సాధ్యం? వెనుక నుండి వృద్ధుడు కనిపిస్తాడు. నువ్వు ఈ గ్రామంలోనే పుట్టావు. అయితే నాకెందుకు గుర్తులేదు? నీ తండ్రి నిజం దాచాడు. మాయాబలిలో నీ తండ్రి కూడా పాల్గొన్నాడు. రవి షాక్ అవుతాడు. అచానక చీకటి పెరుగుతుంది. మాయా ఆత్మ కనిపిస్తుంది. నీ రక్తంలో వారి పాపముంది. అయితే నేనేం చేయాలి? న్యాయం. ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు రక్తంలాగా ఎర్రగా మారుతుంది. గాలి గర్జిస్తుంది. ఈ గ్రామం బాధను ముగించు. రవి మోకాళ్లపై కూర్చుంటాడు. నా తండ్రి చేసిన పాపానికి నేను పరిహారమిస్తాను. రవి తన చేతిని కోసుకుంటాడు. రక్తంతో నేలపై ఒక మాట రాస్తాడు. మెరుపు పడుతుంది. మాయా ఆత్మ క్రమంగా ప్రశాంతంగా మారుతుంది. ఇప్పుడు నాకు శాంతి దొరికింది. ఉదయం కిరణాలు గ్రామంపై పడుతున్నాయి. 25 సంవత్సరాల తర్వాత ఈ గ్రామం మొదటిసారి ప్రశాంతంగా కనిపిస్తుంది. వృద్ధుడు కనిపించడు. రవి కూడా కనిపించడు. గ్రామ గుమ్మం దగ్గర కొత్త రాత కనిపిస్తుంది. శాపం నిజంగా ముగిసిందా? లేక కొత్త కథ మొదలవుతుందా?